10 ఏళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. మరి ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నాడు పీకినా ఏం పీకినావు అని ఎందుకు అంటున్నాడు అని మన శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, గాడిదలు అదేదో అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 నెలలకే నీకు సుధరాయిస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 నెలలే కదా, 17-18 నెలల్లో నీకు పవర్ లేకపోయేసరికి ఆ చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అట్లా అంటే పవర్లకేంచి చేపలో ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపలు అంటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాగానే డగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా. ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్లు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఒక వేరే అంశం. విన్నారా? ఈ సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడు ఏమున్నాయి ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అవును, అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే మీరు అడిగిందని చెప్తున్నా. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు. ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి. జవాబుదారుగా 2 పాత్రలు పోషిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అటు అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఇస్తలేరు అని చెప్తున్నాడు. ఇచ్చిన్నది ఇచ్చినా అని చెప్తాడు. ఇందిరమ్మ పాలన మీద ఏలిపెట్టే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, అక్రమ కేసులని అదని ఇది అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మళ్ళీ మీకు అడుగుతున్నా, చెప్తున్నా. మా నాయకులు 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని, ఒక 10 మంది ఐపీఎస్ అధికారులను మీరు అడ్డం పెట్టుకొని, కొంత డిఎస్పీలను ఒక 20 మందిని అడ్డం పెట్టుకొని, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని ఒక 30-40-50 మందిని మీ కంట్రోల్లో పెట్టుకొని, మీరు చేసిన పని ఏంది? మాకు రూపాయి వస్తే ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, మేము రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మా మీద నిఘా పెట్టారు, మా అడిగేస్తే ఈ అడుగు ఎక్కడేస్తున్నాడు. నేనే సాక్ష్యము. 2017వ సంవత్సరంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సభ పెట్టు అని అన్న సందర్భంలో ఇదే సంగారెడ్డిలో నేను అక్కడ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ సొంత ఉమ్మడి జిల్లాలో, హరీష్ రావు దత్తత జిల్లా, ఆ జిల్లాలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ ఏర్పాటు చేసిన క్రమంలో దాదాపు 4 మూలల నుంచి 4 గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు 4 నుంచి 5 లక్షల మంది స్వచ్ఛందంగా వాళ్ళు స్వచ్ఛందంగా ఆ సంగారెడ్డి నేను ఏర్పాటు చేసిన ఆ అంబేద్కర్ స్టేడియానికి రావడం జరిగింది. అది చూసిన తర్వాత జలక్కు తిన్నాడు కేసీఆర్. ఇంత సభ ఏర్పాటు చేస్తుంటే ఏం బీకినవరా అని హరీష్ రావుని కడిగిండు. కడిగిన తర్వాత ఏంది నీ జిల్లాలో ఏం అవుతుందని అన్నప్పుడు హరీష్ రావు
మళ్ళా నిఘా పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసిన దాంట్లోనే 6 నెలల ముందు అక్కడి నుంచి నా మీద నిఘా పెట్టిర్రు. జగ్గారెడ్డి మీద నిఘా పెట్టిర్రు. నేనే సాక్ష్యం మీకు చెప్తున్నా. ఇక జగ్గారెడ్డి మీద ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఇదే హరీష్ రావు నిఘా పెట్టిండు. సపోర్ట్ చేయకుండా నిఘా పెట్టిండు. నిఘా పెట్టింది జగ్గారెడ్డి ఎలా దొరుకుతాడని స్టార్ట్ చేసిర్రు. 3 ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టిర్రు. అప్పుడు నా మీద రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ రోజు నన్ను నిర్బంధం చేయడానికి ఒక ఆపరేషన్, ఆయననే దానికి ఆపరేషన్ కమిషన్ ఎప్పుడు